స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారా అని నేను అడుగుతున్నాను. దినములు గతించిపోతున్నాయి, మరికొన్ని దినాలు మాత్రమే, 2-3 దినాలు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి. ఏదేమైనా నూతన సంవత్సరంలో పెట్టబడబోతున్నాం. దేవుని కృప చేతనే అది సాధ్యము కనుక ప్రతి ఒక్కరూ దేవుని చిత్తం కోసం ఎదురు చూడండి. నూతన ఆశీర్వాదాల కోసం, నూతన వాగ్దానాల కోసం మీరు ఆశతో, ఉపవాసంతో ఎదురు చూడాలి అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమాలు వాగ్దానం చదువుతున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వర్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానమే ఇది. గనక బంధకముల్లో ఉంటే ఒక దినం ఒకవేళ మరి వ్యాధులు, బాధలు, శోధనలో ఉంటే ఈ యొక్క బంధకాలు కనుక బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ గలవారై ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని పెట్టి ప్రార్థించాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. రెండంతలుగా ఆశీర్వదిస్తాను. నీకు వందనాలు నాయన. ఎంతమంది వ్యాధి, బాధలు, శోధనలు, అప్పులు నైనా రకరకాలైన పరిస్థితుల మధ్య వెళ్తుండగా, ముఖ్యంగా డిప్రెషన్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపమని, కాపాడమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మది దయచేయమని, మంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా మీరు కనికరించమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ చేయబట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మన అందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపరచబడినందుకు దేవుని స్తుతించండి. దేవుని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాలని తెలియచేస్తూ దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.